ఈరోజు వాగ్దాన సందేశం యెహోషువ గ్రంథం 3:7 నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదని ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించను గాక. ఆమెను ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి మాతో మాట్లాడి సాయించి యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం నేను గొప్ప చేయ మొదలు పెట్టేది. యెహోషువ ప్రజలందరూ దేవుని నామాన్ని గుర్తించేలా దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఈ మాట మాట్లాడు. దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే ఏం చేయాలి? మొదటిగా నీలో గొప్ప పరితాపం ఉండాలి. 2వ దినవృత్తాంతం 33:14-15 రెండోది నీలో గొప్ప పరీక్షణ ఉండాలి. ఆదికాండం 22:1-18 మూడోది నీలో గొప్ప పరిశుద్ధత ఉండాలి. ఆదికాండం 39:6-12-41-40 రెండు రకాల మనస్తత్వాలు ఉన్నాయి. యజమాని రకం మనస్తత్వం, సేవా మనస్తత్వం. స్వార్థంతో గొప్పతనం కోసం ప్రాకులాడే వారిని దేవుడు గొప్పగా ఎంచడు, కానీ విజయవంతులు అందరినీ సేవ చేయవారిని ఎంచుతాడు. కనుక నీవు మొదటి విడిచిపెట్టి రెండో దాన్ని అనుసరించము. సేవ చేసే రీతిగా జీవించు. ప్రభు నిన్ను దీవిస్తాడు. ప్రభు ఇటు వాక్యాన్ని దీవించను గాక. ఆమెను ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండను గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలుసు. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930320. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.